Welcome back to Krishnaveni Yoga and Education. This is Krishnaveni, your social teacher. Students, today we discuss about the lesson number 14, the world between wars 1900 to 1950, part 2, in 10th class social studies. Students, already we learned the 13th lesson. Now we discuss the 14th lesson. In 14th lesson also related to world wars. స్టూడెంట్స్ మనం ఇక్కడ చూసినట్లయితే మనము 13th లెసన్లో ఏం చూసాము అంటే రెండు ప్రపంచ యుద్ధాలకు ముందు పరిస్థితి ఎలా ఉంది, రెండు ప్రపంచ యుద్ధాలు ఏ విధంగా జరిగినాయి, ఆ ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రపంచం ఎలా ఉంది, అదేవిధంగా ప్రపంచ యుద్ధాల తర్వాత ఏర్పడిన శాంతి కూటముల గురించి వీటన్నిటి గురించి మనం ఫస్ట్ లెసన్లో తెలిసేసుకున్నాం. నెక్స్ట్ అంటే ఫస్ట్ లెసన్ ఇట్స్ మీన్స్ 13th లెసన్. నౌ 14th లెసన్. ఈ 14th లెసన్ అంతా కూడా మనకి ఏముంటుందంటే ఈ ప్రపంచ యుద్ధాల మధ్య సమయంలోనే ప్రపంచం అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి రష్యా ఎక్కువగా ఉంటుంది. రష్యాలో జరిగిన రెవల్యూషన్ గురించి, అదేవిధంగా అంటే రష్యన్ విప్లవం గురించి, తీవ్ర ఆర్థిక మాంద్యం వచ్చింది అనుకున్నాం కదా మనం 1929లో 1929లో ఆర్థిక మాంద్యం వచ్చింది, గ్రేట్ డిప్రెషన్ అనుకున్నాం. సో ఆ గ్రేట్ డిప్రెషన్ గురించి, అదేవిధంగా జర్మనీలో నాజీల ప్రభావం, అంటే జర్మనీని హిట్లర్ పరిపాలన చేశాడు అనుకున్నాం కదా. హిట్లర్ ఏ పార్టీకి చెందినవాడు? నాజీ పార్టీకి చెందినవాడు. సో ఆ నాజీల యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది మనం ఈ 14th లెసన్లో తెలుసుకుందాం. ఓకే, మరి మనం 14th లెసన్లోకి వెళ్ళిపోదామా? వెరీ గుడ్. రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్ మనకి ఫస్ట్ లెసన్ స్టార్టింగ్లోనే ఉంటుంది. హెడ్డింగ్ ఏమని? రష్యాలో సోషలిస్ట్ విప్లవం. స్టూడెంట్స్, ఇది టెక్స్ట్ బుక్ బేస్ మీద చేస్తున్నాను నేను వీడియోస్, ఎందుకంటే ఎక్కువ శాతం టెక్స్ట్ బుక్ కవర్ చేస్తాము. మీకు 10th క్లాస్ సిసిఈ ప్యాటర్న్. సో 10th క్లాస్కు కానీ ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మిమ్మల్ని వాళ్ళు క్వశ్చన్స్ అడిగే విధానం ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మనకి ఐడియా ఉండాలి. మీకు ఇంకా బయట నుంచి విషయం చెప్దామన్నా కానీ దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువైపోతుంది ఇన్ఫర్మేషన్. మీకు టెక్స్ట్ బుక్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్, రష్యాలో సోషలిస్ట్ విప్లవం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనకి టీ సైలెంట్ అనమాట. జారిస్ట్ Russia was a vast landmass spread over 2 continents and making it a Euro-Asian power. చూడండి, ఈ రష్యాను జార్లు పరిపాలన చేస్తున్న ఈ రష్యా ఖండం అనేది ఏదైతే ఉందో అది స్ప్రెడ్ ఓవర్ 2 కాంటినెంట్స్, 2 కాంటినెంట్స్కి. ఏ కాంటినెంట్స్ అవి? యూరప్, ఆసియా. ఈ 2 కాంటినెంట్స్లో బాగా స్ప్రెడ్ అయ్యి ఇట్ మేక్ ఏ యూరో ఏషియన్ పవర్గా, ఒక పెద్ద శక్తిగా, విశాల సామ్రాజ్యంగా, యూరో ఆసియా శక్తిగా ఉండేది ఒకప్పుడు రష్యా అనేది. జార్ల పాలనలో రష్యా 2 ఖండాలలో విస్తరించి యూరో ఆసియా శక్తిగా, విశాల సామ్రాజ్యంగా ఉండేది. చూడండి, దిస్ ఈజ్ రష్యా. ఇక్కడ మనకి కొంత భాగం వచ్చి యూరోప్లో, కొంత భాగం వచ్చి ఏషియా కాంటినెంట్లో ఉంది. సో ఈ 2 ఖండాల్లో కూడా రష్యా విస్తరించడం వల్ల ఇది ఒక పెద్ద విశాల సామ్రాజ్యంగా విస్తరించింది. అంటే మనం విస్తీర్ణం ప్రకారం చూసుకున్నట్లయితేనే రష్యానే మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అయితే నెక్స్ట్ చూద్దాం. ఇట్ హ్యాడ్ ద 3rd లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. చూడండి, పాపులేషన్ ప్లేస్లో రష్యా ఎన్నో ప్లేస్లో ఉంది? పాపులేషన్ పొజిషన్లో 3rd ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ సెకండ్ ఏమన్నా చూడండి. దీనికంట 156 మిలియన్ పీపుల్ ఉన్నారంట. ఆఫ్టర్ చైనా అండ్ ఇండియా 156 మిలియన్ జనాభాతో చైనా, భారత్ తర్వాత రష్యా 3వ స్థానంలో ఉంది. 15.6 కోట్ల జనాభాతో రష్యా భారతదేశము, చైనా భారతదేశం తర్వాత 3వ అతిపెద్ద దేశంగా ఉండేది. It comprised of several nations like the Russia, Ukraine, Uzbekistan, Kazakhstan, Tajikistan, తుర్క్మానియా ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి? ఇవన్నిటిని కలిపితేనే దాన్ని రష్యన్ సామ్రాజ్యం అంటారు. ఈ రష్యన్ సామ్రాజ్యంలో ఉన్న ప్లేస్లు ఏంటి అంటే రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మానియా వంటి పలు దేశాలన్నీ కూడా ఈ రష్యన్ సామ్రాజ్యంలో ఉండేవి. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా చూడండి, మనం ఇక్కడ చూస్తున్న పిక్చర్స్లో ఈ మ్యాప్లో ఉన్న ఈ దేశాలు మనం ఇప్పుడు చెప్పుకున్నవి ఇవన్నీ కూడా
రష్యన్ సామ్రాజ్యంలో ఉన్నాయన్నమాట. ఇన్ని దేశాలతో రష్యన్ సామ్రాజ్యం ఒక విశాల సామ్రాజ్యంగా 2 ఖండాలలో విస్తరించి ఉంది. 2 కాంటినెంట్స్ స్ప్రెడ్ ఓవర్ టు 2 కాంటినెంట్స్. ద లైవ్లీహుడ్ ఆఫ్ మోస్ట్ రష్యన్స్ వాజ్ అగ్రికల్చర్. చూడండి, మన భారతదేశంలో లాగానే ఇక్కడ కూడా రష్యాలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి రష్యాలో అధిక శాతం వ్యవసాయంతోనే జీవనోపాధి పొందేవారు. కంట్రోల్ ఓవర్ ల్యాండ్ వాజ్ ద బేసిక్ కాజ్. ఏంటంట కంట్రోల్ ఓవర్ ల్యాండ్ అంటే భూములపై నియంత్రణ అనేదే బేసిక్ కాజ్ ఫర్ స్ట్రగుల్ బిట్వీన్ పీజెంట్స్ అండ్ ఫ్యూడల్. ఫ్యూడల్ మీన్స్ వాళ్ళు భూస్వాములు, పీజెంట్స్ మీన్స్ ఫార్మర్స్ అంటే రైతులు. ఈ ఫార్మర్స్కి రైతులకి మధ్య ఒక స్ట్రగుల్ జరుగుతుంది, ఘర్షణ. దేనికోసం? కంట్రోల్ ఓవర్ ల్యాండ్ భూములపై నియంత్రణ కోసం ఒక ఘర్షణ అనేది జరుగుతుందంట. చూడండి, భూమిపై నియంత్రణ విషయంలో భూస్వాములకు రైతాంగానికి మధ్య ఘర్షణ ఏర్పాటు చేసుకున్నట్లయితే మనము ఎందుకంటే భూస్వాములమైన వస్తువులు సేవలు కూడా అందించవచ్చు. అంటే మెనీ మోర్ సర్వీసెస్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అంటున్నాడు. ద ఫ్యూడల్ లార్డ్స్ ఓన్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్. సేవలు అంటే ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ రెంట్ ఫర్ ద ఈ విధంగా దే ఈల్డ్. చూడండి, ద ఫ్యూడల్ లార్డ్స్ ఓన్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్. మొత్తం భూమి మీద అధికారం, భూముల్లో అధిక భాగం ఫ్యూడల్ భూస్వాముల కింద ఉండేవంట. మోస్ట్ పీజెంట్స్ పెయిడ్ రెంట్ ఫర్ ద ల్యాండ్ దే ఈల్డ్. ఏవైతే భూములు వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు ఆ భూములకి రైతులు ఏం చేసేవాళ్ళు? రెంట్ కట్టేవాళ్ళు, అద్దె కట్టేవాళ్ళు అనమాట. రైతాంగంలో అధిక శాతం తాము సాగు చేస్తున్న భూమికి అద్దె చెల్లించేవాళ్ళు. అంటే భూముల అధికారం, భూముల మీద అజమాయిషి మొత్తం భూస్వాముల మీద, భూస్వాములకి ఉంది, ఫ్యూడల్ భూస్వాములకి. కానీ రైతులు పంటలు పండిస్తారు, కానీ వాళ్ళకి రెంట్ కట్టు పంటలు పండించుకొని కొంత పంట వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇప్పుడు మనం కౌలుదారులు అంటాం కదా, ఆ విధంగా ఉండేది రైతుల పరిస్థితి. భూస్వాముల దగ్గరే భూమి అంతా కూడా కేంద్రీకృతమై ఉండేది. నెక్స్ట్, జార్ నికోలస్ II రూల్డ్ ఓవర్ హిజ్ వ్యాస్ట్ రష్యన్ ఎంపైర్. చూడండి, ఎవరు పరిపాలన చేస్తున్నారు ఈ రష్యన్ ఎంపైర్ని? జార్ నికోలస్ II. మనం జార్ చక్రవర్తులు పరిపాలన చేస్తున్నారు అనుకున్నాం కదా. ఇక్కడ పరిపాలన చేసే మనం చెప్పుకునే సిచ్యువేషన్లో పరిపాలన చేసిన ఆ రాజు ఎవరు? రష్యన్ చక్రవర్తి జార్ నికోలస్ II. ఎంపైర్ లైక్ ఎనీ ఆటోక్రటిక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆర్మీ అండ్ బ్యూరోక్రసీ. ఇతను ఆర్మీ అంటే సైన్యము, బ్యూరోక్రసీ అంటే పాలనా అధికారుల సహాయంతో ఒక నియంతలాగా పరిపాలన చేసేవాడు అనమాట. రష్యాను జార్ నికోలస్ II సైన్యము, పాలనాధికారుల సహాయంతో పాలించాడు. చూడండి, ఇది మన జార్ నికోలస్ II యొక్క సామ్రాజ్యము. He is Tsar Nicholas II. But the Russian economy was bled in the extreme by the World War. కానీ ఆ టైంలో ఏమైంది రష్యా పరిస్థితి అంటే, ఈ ప్రపంచ యుద్ధం వల్ల రష్యా యొక్క ఆర్థిక పరిస్థితి అంతా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. అంటే వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంటే ఇక్కడ పనిచేసే వర్కర్స్ లేరు, మొత్తం యూత్ అంతా కూడా యుద్ధంలోకి వెళ్ళిపోయింది కదా. సో పనిచేసే వాళ్ళు లేక ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ ఏమవుతుంది? వాజ్ బ్లడ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ బై ద వరల్డ్ వార్ వల్ల మొత్తం కూడా చిన్నాభిన్నమైపోయింది. ద రష్యన్ ఆర్మీ వాజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ బిఫోర్. ఎప్పుడు? లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ బిఫోర్ World War I. చూడండి, ఇక్కడ ద రష్యన్ ఆర్మీ వాజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. రష్యన్ ఆర్మీ అనేది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా ఉండేదంట. మరి మొదటి ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం వల్ల ఏం జరిగిందో చూద్దామా మరి? చూడండి, ఎంత పెద్ద రష్యన్ సైన్యమో చూడండి. బై 1917 ద రష్యా హ్యాడ్ లాస్ట్ 2 million soldiers అండ్ సివిలియన్స్. చూడండి, ఎంతమంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా పార్టిసిపేట్ చేసింది, అయితే 1917లోనే అది బ్యాక్ వచ్చేసింది, యుద్ధ విరమణ చేసుకుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి రష్యాలో అంతర్యుద్ధం జరిగింది. సో ఈ సివిల్ వార్ అనమాట. ఈ సివిల్ వార్ ఏదైతే జరిగిందో దాంతో యుద్ధం నుంచి విరమించుకుంది. యుద్ధం నుంచి విరమించుకున్నప్పటికీ కూడా అప్పటికే ఎంతమంది 2 million soldiers అండ్ సివిలియన్స్ చనిపోయారనమాట. అండ్ బికేమ్ ద బిగ్గెస్ట్ లాసర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్ ఇన్ ద World War I. అది ప్రపంచం మొత్తంలోనే అత్యధిక ప్రాణ నష్టాన్ని చవిచూసింది మొదటి ప్రపంచ యుద్ధంలో. చూసారా రష్యా ఎంత నష్టపోయిందో? ఆర్థికంగా నష్టపోయింది, జనాభా ప్రకారం కూడా రష్యా నష్టపోయింది. ద డైవర్షన్ ఆఫ్ ఫుడ్ టు ద వార్.
ఫ్రంట్ లెడ్ టు షార్టేజెస్ ఇన్ ద సిటీస్. షార్టేజెస్ ఇన్ ద సిటీస్, ఫుడ్ షార్టేజ్ అయిపోయింది సిటీస్లో. ఎందుకని? ఆహారం మొత్తాన్ని యుద్ధరంగానికి మళ్లించడం వల్ల పట్టణాల్లో కొరత అనేది ఏర్పడింది. ఈ యుద్ధంలో మన సైన్యం అంతా కూడా పోరాడుతున్నారు కదా, సో ఫుడ్ అంతా అటు పంపిస్తున్నారు. ఇక్కడేమో ప్రొడక్షన్ చేయడానికి ఎవరు యూత్ కానీ మగవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో దాంతో ఏమవుతుంది, ఇక్కడ ఆహారం అనేది లేక కొరత ఏర్పడిందనమాట. On March 8th, 1917, around 10,000 women of the capital of St. Petersburg took out a procession demanding పీస్ అండ్ బ్రెడ్. ఏం చేశారు? 1917లో అరౌండ్ 10,000 ఉమెన్ ఆఫ్ ద క్యాపిటల్ సెయింట్ పీటర్స్బర్గ్. ఏమంటున్నాడు? ఈ సెయింట్ పీటర్స్బర్గ్లో 10,000 మంది ఒక నిరసన ఊరేగింపును అనేది చేపట్టారు. ఎప్పుడు? 1917 మార్చి 8న. ఎందుకు చేపట్టారు? వాళ్ళకి ఏం కావాలంట? రొట్టె శాంతి కావాలని కోరారు. ఎందుకు? పీస్ అండ్ బ్రెడ్. ఎందుకు అంటే చూడండి, వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు. పీస్, యుద్ధం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏమీ లేదు. యుద్ధంలో జాయిన్ అయ్యారు, చేస్తున్నారు, కానీ యుద్ధంలో వాళ్ళకి ఓటమిలు తప్ప ఉపయోగం లేదు. అదేవిధంగా యుద్ధానికి మొత్తం ఆహార పదార్థాలు తరలించడంతో ఇక్కడున్న ప్రజలకి ఫుడ్ అనేది కరువైపోయింది. సో మాకు శాంతి, రొట్టె, పీస్ అండ్ బ్రెడ్ వి వాంట్ అని చెప్పేసి వాళ్ళు ఇలాగా సమ్మె చేస్తున్నారనమాట, స్ట్రైక్. వర్కర్స్ జాయిన్ దెమ్ ఇన్ ద ప్రొటెస్ట్. ఈ నిరసనలో కార్మికులు కూడా చేరారు. జాన్ నికోలస్ టు ఆర్డర్డ్ ద ఆర్మీ టు సప్రెస్ ద, అంటే ఏం చెప్పాడు? జాన్ నికోలస్ టు ఆర్డర్ ద ఆర్మీ టు సప్రెస్ ద డెమాన్స్ట్రేటర్స్ ఈవెన్ బై ఫైరింగ్ ఎట్ దమ్. ఏమంటున్నాడంటే ఇక్కడ జాన్ నికోలస్, మీరు సైన్యంతో చెప్తున్నాడు, మీరు ఈ నిరసనని ఆపేయండి, లేదంటే అవసరమైతే మీరు వాళ్ళని కాల్పులు అయినా జరిపేసేయండి. అంటే మరి ఒక రాజుగా నిరసన జరుగుతుంటే రాజ్యంలో కంగారు పడుతుంది కదా. సో దాంతో ఏం చేశాడంటే ఈ నిరసనని ఆపేయడానికి ఆర్మీని పంపించాడనమాట, సైన్యాన్ని పంపించి దాన్ని కంట్రోల్ చేయండి, అణిచివేయండి. ఒకవేళ వాళ్ళు అప్పటికీ కూడా కంట్రోల్ అవ్వకపోతే ఈవెన్ బై ఫైరింగ్ ఎట్ దెమ్, వాళ్ళ మీద కాల్పులైనా జరిపించేయండి అని చెప్పి జార్ నికోలస్ టు ఆదేశించాడు. ఈ నిరసనతో కంగారు పడిపోయిన జార్ నికోలస్ టు నిరసనకారులను అణిచివేయమని, అవసరమైతే కాల్పులు జరపమని ఆదేశించాడు. చూడండి, ఈ విధంగా మన రష్యాలో ఉన్న ప్రజలపై నిరసనకారులు లేదా ఉద్యమకారుల మీద కాల్పులు అనేవి జరిపారు. ఇన్ 2 days జార్ ఎబ్డికేటెడ్ అండ్ నాన్ అరిస్టోక్రాటిక్ రష్యన్స్ మేడ్ ఏ ప్రొవిజనల్ గవర్నమెంట్. ఏమైంది? 2 daysలోనే, అంటే ఈ నిరసన అనేది బాగా ఎక్కువ మొత్తంలో జరిగింది, అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయిందనమాట. అందరూ ప్రజలు పార్టిసిపేట్ చేశారు ఇందులో. దాంతో ఏమైంది? జార్ ఎబ్డికేటెడ్ మీన్ ఎస్కేప్డ్ అంటే పరారైపోయాడు అనమాట. అండ్ నాన్ అరిస్టోక్రాటిక్ రష్యన్స్ మేడ్ ఏ ప్రొవిజనల్ గవర్నమెంట్. నాన్ అరిస్టోక్రాటిక్ అంటే ఇక్కడ రాజరికానికి చెందని, రాజరికము అంటే ఇప్పుడు రాజులు ఉన్నారు, జారు, ఆయన పరారైపోయిన తర్వాత ఆయన కుటుంబం వాళ్ళు కాకుండా బయట వీళ్ళు ఉదారవాదులు వీళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఈ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారో, స్వేచ్ఛ కోసం, వాళ్ళల్లో నుంచి వచ్చి కొంతమంది ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. రష్యన్స్ మేడ్ ఏ ప్రొవిజనల్ గవర్నమెంట్. ప్రొవిజనల్ మీన్స్ టెంపరీ అంటే తాత్కాలిక గవర్నమెంట్ని, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ రష్యన్ రెవల్యూషన్ ఆఫ్ 1917. దిస్ ఈస్ ద ఫస్ట్ రెవల్యూషన్ ఇన్ రష్యా వెన్ 1917 అండ్ ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ ద మార్చ్ రెవల్యూషన్. వాట్ ఈస్ ద 1917 రెవల్యూషన్ అంటే అనదర్ నేమ్. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ 1917 రెవల్యూషన్? మార్చ్ రెవల్యూషన్. 2 రోజుల్లో పరిస్థితి మారి జార్ పరారయ్యాడు. రాజరికానికి చెందని రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనిని 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవం లేదా మార్చి విప్లవం అంటారు. చూడండి, రష్యాలో ఫస్ట్ విప్లవం ఏంటి? 1917లో జరిగిన, చెప్పాలి, 1917లో జరిగిన మార్చి విప్లవం. దాన్నే రష్యాలో తొలి విప్లవంగా చెప్పుకుంటాం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, దిస్ ఈస్ ద మార్చ్ రెవల్యూషన్. A bigger revolution was made in October 1917. It was not spontaneous.
ఆల్రెడీ ఇంకొక రెవల్యూషన్ కూడా స్టార్ట్ అయిందంట. ఎప్పుడు రష్యాలోనే స్టార్ట్ అయింది. ఎప్పుడు 1917 అక్టోబర్ నెలలో స్టార్ట్ అయింది. కానీ ఇట్ వాజ్ నాట్ ఎ స్పాంటేనియస్, ఇదేమీ అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు ఏం జరిగిపోలేదు. దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇంతకంటే పెద్ద విప్లవం అక్టోబర్ 1917లో సంభవించింది. అవేంటో మనం చూద్దాం. అక్టోబర్ రెవల్యూషన్కి ఎవరు నాయకత్వం వహించారు? ఆ పిక్చర్లో మీకు కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? లెనిన్. మీరు ఈ లెనిన్ గురించి తెలుసుకోవాలి అని అంటే, ఈ లెనిన్ విగ్రహాన్ని చూడాలంటే, నాకు తెలిసి మాకు దగ్గరలో విజయవాడలో, అంటే మేము విజయవాడలో ఉన్నాం కదా, విజయవాడలో లెనిన్ సెంటర్ ఉంది. అక్కడ మనకి బుక్ షాప్స్ కానీ బీసెంట్ రోడ్డు పక్కన ఉంటుందన్నమాట. అన్ని క్లాత్ షోరూమ్స్ కానీ ఉంటాయి. అక్కడ ఈ లెనిన్ పార్క్ లాగా చిన్నగా పెడతారు. అక్కడ ఆయన విగ్రహం ఉందన్నమాట. ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, అందుకనే మన భారతదేశంలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టారు. ఈయన కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని స్థాపించాడు రష్యాలో. అదే మనకి ఆదర్శమైంది కమ్యూనిస్టులకి. ద లిబరల్స్ అండ్ అరిస్టోక్రాట్స్ హూ రూల్డ్ రష్యా ఆఫ్టర్ ద అబ్డికేషన్ జార్ డిసైడ్ టు కంటిన్యూ ద వార్ టు ప్రిజర్వ్ ద హానర్ ఆఫ్ ద ఫాదర్ల్యాండ్. వీళ్ళందరూ ఏమనుకున్నారు? ఎవరైతే ఉన్నారో లిబరల్స్ అండ్ అరిస్టోక్రాట్స్ మీన్స్ ఉదారవాదులు, రాచరికవాదులు. ఈయన ఎప్పుడైతే జార్ ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడో, పరారైపోయాడో, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? డిసైడ్ టు కంటిన్యూ ద వార్, మనం వార్ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే టు ప్రిజర్వ్ ద హానర్ ఆఫ్ ద ఫాదర్ల్యాండ్, మన పితృరాజ్యం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మనం వార్ కంటిన్యూ చేయాలి. వార్లో కనుక మనం బయటకు వచ్చేసామనుకో ఓడిపోయినట్టుగా అనుకుంటారు. సో మనం అలా వార్ని డిస్కంటిన్యూ చేయొద్దు, కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. కానీ ఏమైందో చూడండి. జార్ పదవీచుడైన తర్వాత రష్యాను పాలిస్తున్న ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వారు పితృభూమి గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించేసుకున్నారు. అయితే బట్ ద కామన్ పీపుల్ డిడ్ నాట్ వాంట్ ద వార్. కానీ కామన్ పీపుల్ యాక్సెప్ట్ చేయట్ల వార్ని. వై? బికాస్ ఫ్యాటిగ్యూడ్ బై మిలిటరీ రివర్సెస్ అప్సెటెడ్ ఎకనామీ షార్టేజెస్. అంటే సామాన్య ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే యుద్ధంలో వీళ్ళేం గెలిచే పరిస్థితి లేదు. ఆర్థిక కొరత ఉంది. ఎందుకంటే మొత్తం సంపద అంతా, అదేవిధంగా ఫుడ్ అంతా కూడా అక్కడికి తరలిస్తే మరి దేశం ఏమైపోద్ది? సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి యుద్ధం అవసరమా? వద్దు అని చెప్పి సామాన్య ప్రజలు అంటున్నారనమాట. ఇదే అంటే వీళ్ళు యుద్ధాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు, సామాన్య ప్రజలేమో యుద్ధాన్ని వద్దన్నారు. ఇదే అక్టోబర్ రెవల్యూషన్గా మారిందనమాట. దే బిగన్ ఆర్గనైజింగ్ దెమ్సెల్స్ ఇన్ కౌన్సిల్ విచ్ వర్ కాల్డ్ సోవియట్స్. వీళ్ళు ఏం చేశారు అంటే సోవియట్లు అనే పిలువబడే కొన్ని సంఘాలుగా ఈ ప్రజలు మన మాట వినట్లేదు, మన రాజులు మన మాట వినట్లేదు, వీళ్ళు యుద్ధాన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం, కొన్ని సంఘాలుగా ఏర్పడి పోరాడదాం. అలా ఏర్పడిన సంఘాలే సోవియట్లు. సోవియట్స్, ఈ సోవియట్లు ఎవరైతే ఉంటున్నారో చూడండి. సోవియట్స్ ఆఫ్ సోల్జర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్. అంటే ఈ సోవియట్ల సంఘాలలో సోల్జర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ ఆల్సో పీపుల్ ఇన్ రూరల్ ఏరియాలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కామన్ పీపుల్స్ పవర్, కామన్ పీపుల్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ శక్తి ఏంటి అని చెప్పి వాళ్ళు వెల్లడి చేయాలని చెప్పి ఇలా గ్రూపులుగా ఏర్పడ్డారనమాట. సైనికులు, పారిశ్రామిక కార్మికులు, గ్రామీణ ప్రజల చేత ఏర్పడిన ఈ సోవియట్లు సాధారణ ప్రజల శక్తిని వెల్లడి చేశాయి. దీస్ సోవియట్స్ వర్ ఛానలైజ్డ్ బై ఎ గ్రూప్ ఆఫ్ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ కాల్డ్ బోల్షివిక్స్. ఎవరైతే ఈ సోవియట్స్ అందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డారో ఆ గ్రూపులన్నిటికీ కూడా ఒక దిశానిర్దేశం చేసిన పార్టీ ఏది? కమ్యూనిస్ట్ పార్టీ అంటే బోల్షివిక్ అనే ఒక బృందం వీటిని దిశానిర్దేశం చేసిందనమాట. అంటే వీళ్ళ ఆర్గనైజేషన్లో ఈ ఉద్యమం అనేది జరిగింది. ఈ బోల్షివిక్లకి చూడండి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దిస్ పీపుల్స్ ఆర్ బోల్షివిక్స్. సో ఈ సింబల్ అనేది కమ్యూనిస్ట్ పార్టీ సింబల్ అనమాట. అంటే మనకి కమ్యూనిస్ట్ అనేది ఎక్కడ ఉద్భవించింది? భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉన్నారు కదా, ఇప్పుడు మనకి సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా మనకి ఇది కమ్యూనిజం అనేది ఉద్భవించడానికి మెయిన్ రీజన్ ఎక్కడ అంటే ఆరిజను రష్యా, లెనిన్. సో ఈ కమ్యూనిజాన్ని స్థాపించిన వ్యవస్థాపకుడే అని మనం చెప్పుకోవచ్చు లెనిన్. ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుందాం. చూడండి, ద బోల్షివిక్స్ వర్ లెడ్ బై వ్లాడిమిర్ లెనిన్. ఆయన అసలు పేరు వ్లాడిమిర్. ఆయన 1870లో పుట్టి 1924లో చనిపోయారంట. సో వ్లాడిమిర్ లెనిన్ బోల్షివిక్లకు లెనిన్ నాయకత్వం వహించాడు 1870-1924 మధ్యకాలం. చూడండి ఈయన లెనిన్ అనేవాడు ఈ బోల్షివికులందరికీ కూడా నాయకత్వం వహించి రష్యాలో ఆ విప్లవాన్ని నడిపించాడు, అక్టోబర్ విప్లవం. హీ ఈజ్ ద లెనిన్
హౌ ద బోల్షివిక్స్ వర్ ఏబుల్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద సోవియట్స్. మరి ఈ బోల్షివిక్లు యొక్క కాన్ఫిడెంట్ని సోవియట్స్ యొక్క అంటే రష్యాలో ఈ సోషలిస్టు వాదుల యొక్క ఈ కాన్ఫిడెన్స్ని ఆ బోల్షివిక్లు ఏ విధంగా పొందారు, వాళ్ళని అంటే ఏ విధంగా నమ్ముతున్నారు అంటే దే టుక్ అప్ ద డిమాండ్ ఫర్ ఇమీడియట్ అండ్ అన్కండిషనల్ పీస్. ఇక్కడ ఎటువంటి షరతులు లేని శాంతిని వెంటనే నెలకొల్పాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదేవిధంగా నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అండ్ ఇట్స్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ద పీజెంట్స్. ఈ భూస్వాముల నుంచి ఉన్న భూమిని తీసేసుకొని రైతులకి ఆ భూములను పంచేయాలి, ఆ భూముల్ని జాతీయకరణ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళ ఆలోచన విధానాలు నచ్చి ప్రజలు ఈ సోవియట్లందరూ కూడా ఈ బోల్షివిక్ల మాట నమ్ముతున్నారనమాట. అండ్ కంట్రోల్ ఓవర్ ప్రైసెస్, ధరలను నియంత్రణ చేయాలి. అండ్ నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్ అండ్ బ్యాంక్స్, మొత్తం బ్యాంకులు కానీ అదేవిధంగా ఫ్యాక్టరీస్ని కానీ అన్నిటినీ కూడా జాతీయం చేసేయాలి. జాతీయం అంటే ఏంటి? గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొచ్చేయాలి, అన్నిటినీ కూడా కంట్రోలు ఒకళ్ళ చేతిలోనే ఉండే విధంగా చూడటం. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రజలు నమ్ముతున్నారు. ఆ సోవియట్లు అంటే ఈ సోషలిస్టు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతున్నారన్నమాట. బోల్షివిక్లు ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందగలిగారు? షరతులు లేని శాంతిని వెంటనే నెలకొల్పుతామని చెప్పటం, భూమిని అంతటినీ జాతీయం చేసి దాన్ని రైతాంగానికి పంచిపెట్టడం, ఇవన్నీ వాళ్ళు చేశారనమాట కార్యక్రమాలు. ధరల్ని కంట్రోల్ చేశారు. అన్ని కర్మాగారాలు బ్యాంకులను జాతీకరణ చేయడం ద్వారా వాళ్ళ యొక్క నమ్మకాన్ని పొందగలిగారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ద సోవియట్స్ అండర్ ద బోల్షివిక్ లీడర్షిప్ సీజ్డ్ power from the provisional government in November 1917 and immediately took steps to end the war and redistribute the land. ఇక్కడ ల్యాండ్ అనే వర్డ్ పడలేదమ్మా, కొంచెం స్లైడు డిస్టర్బ్ అయింది. చూడండి, ద సోవియట్స్ అండర్ ద బోల్షివిక్ లీడర్షిప్, ఎవరైతే ఈ బోల్షివిక్ లీడర్షిప్లో సోవియట్స్ ఉన్నారో వాళ్ళు సీజ్డ్ పవర్ ఫ్రమ్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్, వాళ్ళు తాత్కాలిక ప్రభుత్వం నుంచి వీళ్ళ ఆధీనంలోకి తీసేసుకొని ఎప్పుడు ఇన్ అక్టోబర్ టు నవంబర్ 1917లో ఈ విప్లవం అయిపోగానే వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అండ్ మరియు వెంటనే ఏం చేసేసారు, ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ఎండ్ ద వార్. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వార్ ఆపాలనే కదా ఈ విప్లవం చేశారు. సో వెంటనే యుద్ధాన్ని ఆపేశారు. అండ్ రీడిస్ట్రిబ్యూట్ ద ల్యాండ్స్, భూముల్ని తిరిగి అందరికీ కూడా పునఃపంపిణీ చేశారనమాట. ఎవరికైతే భూములు లేవో వాళ్ళందరికీ కూడా ఈ భూముల్ని పునఃపంపిణీ చేశారు. చూడండి, ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వం నుంచి 1917 అక్టోబర్ నవంబర్లో బోల్షివికుల నాయకత్వంలోని సోవియట్లు అధికారాన్ని చేజిక్కించుకొని యుద్ధానికి అంతం పలకటానికి భూమిని పునఃపంపిణీ చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాయి. ఫుల్ పీస్ కుడ్ నాట్ రిటర్న్ టు రష్యా. వై? ఫుల్ పీస్ తిరిగి వస్తుందా? ఇంతకు ముందు ఉన్న ప్రశాంతత అనేది ఇప్పుడు రాలేదు. ఎందుకు అంటే ఏ సివిల్ వార్ స్టార్టెడ్ ఇన్ రష్యా లెడ్ బై వైట్ ఆర్మీస్, రష్యన్ మోనోక్రటీస్ అండ్ యాంటీ కమ్యూనిస్ట్ సోల్జర్స్. వీళ్ళకి కమ్యూనిస్టు సోల్జర్స్కి వ్యతిరేకంగా రష్యాలో వైట్ ఆర్మీస్ అని చెప్పి కొంతమంది సైన్యంలో ఉన్నవాళ్ళు ఎదురు తిరుగుతున్న అంటే వీళ్ళు ఒక విప్లవం చేస్తున్నారనమాట. మోనోక్రటీస్ అంటే రాచరికవాదులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ అంటే ఇప్పుడు దాకా ఎవరు విప్లవం చేశారు? రష్యన్ సోవియట్ ప్రజలు విప్లవం చేశారు, కమ్యూనిస్టు ప్రజలు. అయితే వీళ్ళకి ఆపోజిట్లో సైన్యంలో కొంతమంది, అదేవిధంగా మోనోక్రటీస్ అంటే నియంతలు, రాచరికవాదులు, వీళ్ళేమో అదేంటి కమ్యూనిస్టు పాలన వద్దు రష్యాలో అన్నట్టుగా వాళ్ళు విప్లవం చేస్తున్నారు. సో దీంతో ఇంతకు ముందు శాంతినైతే ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం నెలకొల్పలేకపోయింది. చూద్దాం హూ హెల్ప్డ్ దెమ్. మరి ఈ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఈ వైట్ సోల్జర్స్, వైట్ ఆర్మీస్ చేస్తున్నారు కదా రెవల్యూషన్, అంటే వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు కదా పౌర యుద్ధాన్ని. దానికి ఎవరు సపోర్ట్ తీసుకొని చేస్తున్నారు? బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, జపాన్. మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారో మీకు తెలుసా? మనం మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా రష్యాలో ఏర్పడిన ఈ కమ్యూనిజం ఏదైతే ఉందో, కమ్యూనిస్ట్ పార్టీ, ప్రజలు, ఇదంతా కూడా అన్ని దేశాల్లో ఏర్పడిపోతుంది, అన్ని దేశాలకి స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయితే
ప్రజలందరూ కూడా సమానత్వం కోసం పోరాడతారు, అన్ని భూములు ఏకీకరణ ఇవన్నీ అంటారు. సో ఇదంతా మనకి కుదరదు, మనకి పెట్టుబడిదారి దేశాలు మనవి, సామ్యవాదం మనకొద్దు అన్న కాన్సెప్ట్తో వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే రష్యాలో మిగిలిన ప్రజల్ని రెచ్చగొట్టారనమాట. ఆ వైట్ ఆర్మీస్ని రెచ్చగొట్టి ఈ కమ్యూనిస్ట్కి ఆపోజిట్లో ఇక్కడ ఉద్యమం అనేది చేస్తున్నారు, పౌర యుద్ధం అనేది జరుగుతుంది. చూద్దాం. అయినా రష్యాలో శాంతి నెలకొనలేదు. ఎందుకంటే రాచరికవాదులు, కమ్యూనిస్టు వ్యతిరేక సైనికులు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, జపానుల సహాయంతో పౌర యుద్ధాన్ని చేశారు కాబట్టి. దీస్ వర్ ఆల్ డిఫీటెడ్ బై 1920. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఈ కమ్యూనిస్టుల ముందు వాళ్ళందరూ కూడా నిలబడలేకపోయారు, వీళ్ళందరూ కూడా ఓటమి పాలయ్యారు. ద బోల్షివిక్స్ అనౌన్స్డ్ ద ఎండింగ్ ఆఫ్ ద రష్యన్ ఎంపైర్ అండ్ పర్మిటెడ్ ద వేరియస్ నేషన్స్ అండర్ ఇట్ టు బికమ్ ఇండిపెండెంట్. ఈ బోల్షివిక్లు అందరూ కూడా ఏం చేశారు, ఈ బోల్షివిక్ని అనౌన్స్ చేశారు. ఎండింగ్ ఆఫ్ ద రష్యన్ ఎంపైర్, ఇంకా రష్యన్ సామ్రాజ్యం అంతరించిపోయింది. ఈ రష్యన్ సామ్రాజ్యంలో ఉన్న ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో దీని కంట్రోల్లో ఉన్నవి మీ అందరికీ కూడా స్వతంత్రాన్ని మేము ప్రకటించేస్తున్నాము, మీరు స్వతంత్రంగా జీవించేయొచ్చు. ఇక రష్యన్ సామ్రాజ్యం అంటూ లేదు. ఇక్కడ సోవియట్లు బోల్షికుల నాయకత్వంలో రష్యా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే పరిపాలన చేస్తున్నారు అని చెప్పిందనమాట. 1920 నాటికి ఈ శక్తులన్నీ ఓటమి పాలయ్యాయి. ఏ శక్తులు మనం చెప్పుకున్నాం కదా, వైట్ ఆర్మీ అని చెప్పేసేసి, అదేవిధంగా అరిస్టోక్రాటిక్స్ అని వీళ్ళందరూ కూడా. వీళ్ళకి సపోర్ట్ చేసిన మనకి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఇవన్నీ కూడా. బోల్షివికులు రష్యన్ సామ్రాజ్యం ముగిసిందని ప్రకటించారు. ఇక రష్యన్ సామ్రాజ్యం అంటూ ఏమీ లేదు, స్వతంత్రంగా బతికేయండి అన్ని దేశాలు కూడా అని చెప్పి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు. These nations agreed to join the Union of Soviet Socialist Republics. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే వీళ్ళందరూ కూడా మనకి సమైక్య ఒకటి ఏర్పాటు చేసుకుందాము, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ సమైక్య అంటారు దాన్ని. ఇది ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి 1924లో ఏర్పాటు చేస్తే ఈ నేషన్స్ అన్నీ కూడా ఓకే మేమందరం కూడా దీనిలో జాయిన్ అవుతాం. దిస్ నేషన్స్ వాళ్ళు అగ్రీ చేశారు టు జాయిన్ ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. ఇట్స్ మీన్స్ యుఎస్ఎస్ఆర్. ఇప్పటి వరకు మనం రష్యన్ సామ్రాజ్యం అనుకున్నాం కదా, దాన్ని యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్గా మార్చేసి యుఎస్ఎస్ఆర్గా పెట్టారు. ఇట్ వాజ్ సెటప్ ఇన్ 1924 బై ద సోవియట్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా. సో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో 1924లో జార్ సామ్రాజ్యంలోని దేశాలన్నీ కూడా 24లో సోవియట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యుఎస్ఎస్ఆర్లో చేరటానికి అంగీకరించాయి. అంటే ఇక్కడ మీరు ఏం చూస్తున్నారంటే ఇప్పటి వరకు రష్యన్ సామ్రాజ్యం అంటే ఒక రాజు నియంత కంట్రోల్లో ఉన్న ఈ దేశాలన్నీ స్వాతంత్రాన్ని పొందాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక సమైక్యగా ఏర్పడినాయి. ఆ సమైక్య ఏంటి అంటే ఇక్కడ యుఎస్ఎస్ఆర్. ఈ విధంగా యుఎస్ఎస్ఆర్ అనేది అంటే ఏంటంటే సోవియట్ సోషలిస్ట్ సమైక్య అంటున్నాం కదా, వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ తరపున అనమాట. ఈ విధంగా ఏర్పడిన గ్రూపులో మిగిలిన దేశాలన్నీ కూడా జాయిన్ అయ్యాయి. చూడండి, దిస్ ఆల్ ఆర్ ద కంట్రీస్ జాయిన్ ఇన్ ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. యుఎస్ఎస్ఆర్ ట్రై టు ఎస్టాబ్లిష్. అది ఏం చేయాలనుకుంటుంది ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేది ఒక కొన్ని దేశాల యొక్క గ్రూప్ లాగా ఒక సమైక్యలాగా ఫామ్ అయిందని చెప్పుకున్నాం కదా. యుఎస్ఎస్ఆర్ ట్రై టు ఎస్టాబ్లిష్ ఏమి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది, ఒక 3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లాయిటర్స్ లైక్ ఫ్యూడల్ లార్డ్స్, కింగ్స్ అండ్ క్యాపిటలిస్ట్స్. ఎలా అంట, ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లాయిటర్స్ మీన్స్ ఏంటి, దోపిడీదారులు లేకుండా. ఎలాంటి దోపిడీదారులు, ఫ్యూడల్ లార్డ్స్, కింగ్స్ అండ్ క్యాపిటలిస్ట్స్. పెట్టుబడిదారులు, భూస్వాములు, రాజులు వంటి మనకి ఎటువంటి వాళ్ళు వద్దు మనకి ఇంకా మన కంట్రీలో. అలాంటి సామ్రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకుందాము. ఇండస్ట్రియలైజ్డ్ అండ్ మోడర్న్ సొసైటీ, పారిశ్రామికరణ చేసి ఒక ఆదర్శ సమాజాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి వీళ్ళు యుఎస్ఎస్ఆర్ అనుకుందనమాట. డిడ్ నాట్ హ్యావ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ పీపుల్. దేని మీద అసమానతలు అనేవి మనకి ఉండకూడదు ప్రజల్లో. ఏ విషయం మీద ఉండకూడదు, ఆన్ బేసిస్ ఆఫ్ బర్త్, జెండర్, లాంగ్వేజ్ ఎక్సెట్రా. ఇలాంటి ఏ విషయం మీద కూడా
పుట్టుక, లింగం, భాష ఇలాంటి ఏ విషయాల మీద కూడా అసమానతలు అనేది లేకుండా ఉండే విధంగా మనం తయారు చేయాలి రష్యాని, యుఎస్ఎస్ఆర్ని అనుకుంటున్నారు. ఫ్యూడల్ భూస్వాములు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారు లేని దేశాన్ని నిర్మించడానికి, అదేవిధంగా ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మించడానికి, అసమానతలు, పుట్టుక, లింగం, భాష మొదలైన వివక్షత లేని సమాజాన్ని నిర్మించడానికి యుఎస్ఎస్ఆర్ ప్రయత్నించింది. అధికారంలోకి స్టాలిన్ వచ్చాడు. రైజ్ ఆఫ్ స్టాలిన్. హూ ఈజ్ స్టాలిన్? చిరంజీవా? కాదు కదా, చిరంజీవి స్టాలిన్ పాత్రను పోషించాడు స్టాలిన్ సినిమాలో. కానీ మనకి ఆ స్టాలిన్ సినిమా చూస్తే అంటే అక్కడే చిరంజీవి యాక్ట్ చేసిన క్యారెక్టరే చాలా మంచి క్యారెక్టర్ కదా. సో ఇక్కడ ఈ స్టాలిన్నే ఆదర్శంగా తీసుకున్నారు. సో స్టాలిన్ అనే వ్యక్తి ఈ కమ్యూనిజాన్ని మనకి ఎవరి తర్వాత, లెనిన్ డైడ్ ఇన్ 1924లో లెనిన్ చనిపోయాడు. సో దాంతో స్టాలిన్ అనేది నాయకత్వం వహించాడనమాట ఈ కమ్యూనిస్ట్ పార్టీకి, బోల్షివిక్ పార్టీకి. సో లెనిన్ డైడ్ ఇన్ 1924 అనుకున్నాం కదా, అంటే 1924లోనే లెనిన్ చనిపోయాడు. కానీ చూడండి, ఇది డెడ్ బాడీ. ఇక్కడ నాకు ఒక విషయం తెలుసు ఇక్కడ, అంటే నేను విన్నా గుర్తుంది. ఏంటి అంటే లెనిన్ డెడ్ బాడీ ఇప్పటికీ కూడా ఆయన భౌతిక కాయము ఫ్రీజ్ చేస్తుంది, అంటే కూల్ ప్లేస్లో పెట్టి జాగ్రత్తగా భద్రపరిచుంచారు. ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అని చెప్పి. రష్యాలో ఉన్న ఈ సోషలిస్టే కదా మెయిన్ రష్యా అంటేనే. సో వాళ్ళకి ఆ లెనిన్ ఒక దైవంతో సమానం అనమాట. అందుకనే ఆయన భౌతిక దేహాన్ని ఇప్పటి వరకు కూడా భద్రపరిచి ఉంచారు అని చెప్పి ఒక మ్యూజియంలో ఫ్రీజ్గా అంటే కూల్ ప్లేస్లో పెట్టి ఉంచారు అన్న విషయాన్ని నేను మా సార్స్ చెప్పినప్పుడు ఎప్పుడు విన్నాను. సో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత స్టాలిన్ ఎమర్జ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. చూడండి, ఒక హీరోలా ఉన్నాడు చూడండి స్టాలిన్. మన చిరంజీవి కూడా స్టాలిన్ పాత్ర పోషించారు కదా. అతని తర్వాత స్టాలిన్ కమ్యూనిస్ట్ నాయకుడయ్యాడు. ఎవరి తర్వాత? లెనిన్ తర్వాత స్టాలిన్ వచ్చాడనమాట ఆ ప్లేస్లోకి. హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ అబ్సల్యూట్ కంట్రోల్ అండ్ పుట్ అన్ ఎండ్ టు ఆల్ అపోజిషన్. తను ఏమనుకున్నాడంటే పూర్తిగా నాకంటూ వ్యతిరేకం అనేది ఇక్కడ ఏది ఉండకూడదు. ఏమంటున్నాడు డైరెక్ట్గా చూసేద్దాం మనం. అతను రష్యాపై పూర్తి నియంత్రణ సాధించుకొని వ్యతిరేకత లేకుండా చేసేసుకున్నాడు. హీ ఎస్టాబ్లిష్డ్, తను స్థాపించాడు హిజ్ అబ్సల్యూట్ కంట్రోల్ అండ్ పుట్ అండ్ ఎండ్ టు ఆల్ అపోజిషన్. తనకంటూ వ్యతిరేకం అనేది ఏమీ లేకుండా స్థాపించేసుకున్నాడు. హీ యూజ్డ్ హిజ్ అన్డిస్ప్యూటెడ్ పవర్ టు బిల్డ్ ద ఎకానమీ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. రష్యా యొక్క ఆర్థిక స్థితిని, బలమైన ఆర్థిక పరిస్థితిని మళ్ళీ తిరిగి తీసుకురావాలి, నిర్మించాలి అని చెప్పి ఆయన అనుకున్నాడు. అంటే ఇప్పటి వరకు లెనిన్ చేసిన కొన్ని విషయాలు మనం చూసాము. తను రైతులకి సపోర్ట్ చేస్తూ భూముల్ని పంచిపెట్టాలని చూడటం, అదేవిధంగా తను ధరలను కంట్రోల్ చేయడం, ఇవన్నీ లెనిన్ చేశాడు. ఇంక ఇప్పుడు అదే యూనియన్ తరపు నుంచి వచ్చిన లెనిన్ ఆఫ్టర్ ఎవరైనా స్టాలిన్ వచ్చారు. ఆయన ఏమేం చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. యుఎస్ఎస్ఆర్ బిగిన్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ ఇట్స్ 5-year plans ఇన్ 1928. ఏం చేసింది 1928లో, అంటే 1928లో యుఎస్ఎస్ఆర్ ఒక ప్లాన్ చేసుకుంది. ఎలాంటి ప్లాన్? ఎకనామిక్ డెవలప్మెంట్ చేసే ఒక ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. 1928లో పంచవర్ష ప్రణాళికలతో యుఎస్ఎస్ఆర్ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధిని చేపట్టింది. చూడండి, మనకి స్టాలిన్ ఎందుకు ఆదర్శమో తెలుసా? ఇక్కడ ప్రణాళికాబద్ధమైన పంచవర్షపు ప్రణాళికలను ఏర్పాటు చేయడానికి మన భారతదేశంలో మరి 1950 తర్వాత పంచవర్ష ప్రణాళికలు ఏర్పడి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళికలు జరుగుతూ ఉండేవి. తర్వాత మొన్న రీసెంట్గా మనకి 2015లో అంటే 2015లో పంచవర్ష ప్రణాళికల ప్లేస్లో 5-year ఈ ప్లాన్స్ ప్లేస్లో ఏమొచ్చిందంటే నీతి ఆయోగ్ అనేది పెట్టారనమాట మన మోడీ గారు. సో దాన్నే ఆ పేరుతో మార్చారు. ఇవన్నీ ఏంటి అంటే ఒక ప్రణాళిక, కరెక్ట్గా ఎకనామిక్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళికలు అనమాట. ఇవన్నిటికీ మనకు మూలం ఎక్కడి నుంచి తెలుసుకున్నాం? ఈ పంచవర్ష ప్రణాళికలు అవన్నీ కూడా రష్యా నుంచే. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎక్కడ ఉద్భవించింది? అది కూడా మనకి రష్యా నుంచే ఉద్భవించింది, రష్యా నుంచే వచ్చింది, వ్యాప్తి చెందింది. సో అందుకే మన భారతీయులకి లెనిన్ అన్న ఒక కొంచెం గౌరవం అనేది ఉంటుంది. ఆయన ఆదర్శంగా తీసుకుంటారు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళందరూ కూడా. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు కూడా అక్కడ నుంచి వచ్చినాయి కాబట్టి స్టాలిన్ అన్న కూడా మనకు ఒక ఆదర్శంగా ఉంటుంది. సో అయితే స్టూడెంట్స్ మనకి కూడా ఈ విధంగా పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కూడా. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పి ఈ లెనిన్ ఏం చేశారంటే పంచవర్ష ప్రణాళికల్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాడు అనమాట.
సో లెనిన్ కాదు, స్టాలిన్ ఫాలోడ్ ఏ ట్విన్ పాలసీ ఆఫ్, ఒక ట్విన్ పాలసీని ఫాలో అయ్యాడు. ఏంటి ఆ ట్విన్ పాలసీ? ఆఫ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, వేగవంతమైన పారిశ్రామికీకరణ, అండ్ కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే ఏకీకరణ చేయాలనుకున్నాడు భూముల్ని. ఈ విధంగా ఈ 2 విధానాలని స్టాలిన్ అవలంబించాలనుకున్నాడు. అంటే పరిశ్రమలు బాగా డెవలప్ చేయాలి. మన మొదటి పంచవర్ష ప్రణాళికలు కూడా వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేయాలనుకున్నారు. రెండో పంచవర్ష ప్రణాళికలు ఏమనుకున్నారంటే పరిశ్రమలు బాగా అభివృద్ధి చేయాలి, అప్పుడే మనం లాభం పొందుతాము అని చెప్పి ప్లాన్ చేశారనమాట. సో ఇక్కడ కూడా ఈయనేమనుకున్నాడు, రెండింటిని ఒకేసారి అంటే బాగా పారిశ్రామికీకరణ చేసేయాలి చాలా స్పీడ్గా, అదేవిధంగా భూములన్నింటినీ కూడా ఏకీకరణ చేయాలని చెప్పి ఆయన 2 పాలసీస్ అనుకున్నాడు. చూడండి, ఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమలను ఏకీకరణ చేసుకోవటం, భూముల ఏకీకరణ, కలెక్టివైజేషన్ కలెక్టివ్ అంటే ఏకీకరణ చేసుకోవటం అనమాట. వాట్ ఈజ్ కలెక్టివైజేషన్? ఆల్ స్మాల్ అండ్ లార్జ్ ఫార్మర్స్ సరెండర్ దేర్ ల్యాండ్స్. ఆల్ లార్జ్ అండ్ స్మాల్ ఫార్మర్స్, ఒకళ్ళే కాదు, స్మాల్ అండ్ లార్జ్ ఫార్మర్స్ ఆల్సో సరెండర్ దేర్ ల్యాండ్స్. సరెండర్ చేయాలి అంటే ఇచ్చేయాలి. ఎవరికి? ఒక మన యుఎస్ఎస్ఆర్కి ఇచ్చేయాలి. అండ్ జాయింట్ కలెక్టివిటీ ఫార్మ్స్, ఈ ఫార్మ్స్ అన్నిటినీ కూడా ఒకటే భూమిగా చేసేయాలి. దీస్ ఫార్మ్స్ పూల్డ్ ఇన్ ఆల్ ద ల్యాండ్ ఇన్ ద విలేజ్ అలాంగ్ విత్ టూల్స్ అండ్ మిషన్స్ అండ్ యానిమల్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో మిషన్స్, యానిమల్స్, టూల్స్ అన్నీ కూడా ఒకటే ఒక ఉమ్మడి క్షేత్రంగా ఈ భూమిని చేసేసి అవన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళు భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులు అన్నింటిని కూడా ఉమ్మడి సొత్తుగా చేసేసాయి అన్నమాట. ఒకళ్ళది కాదు, ఈ భూమి నాది, నాకు 10 ఎకరాల పొలం ఉంది, నాకు 20 ఎకరాల పొలం ఉందని చెప్పుకుంటారు కదా. నాకేం లేదండి, ఒక 20 సెంట్లే పొలం ఉంది, లేదా ఒక 1/2 ఎకరమే పొలం ఉందని కొంతమంది చెప్పుకుంటారు. సో ఇలాంటివన్నీ ఏం కుదరవు. నీకు 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? సో నువ్వు పేదల యొక్క భూమిని తీసుకున్నావు అని చెప్పు, లేకపోతే ఏదో చేసి మొత్తానికి ఈ భూములన్నీ నీకు 20 ఎకరాలు లేవు, వాడికి 2 ఎకరాలు లేవు, 1/2 ఎకరం కూడా కాదు, అది అందరి భూమి అని చెప్పేసి ఉమ్మడి సొత్తుగా చేసేసారనమాట. అన్ని పరికరాలతో అందరూ కూడా ఉమ్మడిగా పరిపాలన వ్యవసాయం చేయాలి అని చెప్పారు. దాన్ని మనం తెలుగులో ఒకసారి చూద్దాం. చూడండి, భూముల ఏకీకరణ అనగానేమి? ఒక గ్రామంలోని భూములు, పరికరాలు, యంత్రాలు, వస్తువులను ఉమ్మడి సొత్తుగా చేసుకొని అందరూ కలిసి వ్యవసాయం చేసి ఉత్పత్తిని సభ్యులందరూ పంచుకోవడాన్నే భూముల ఏకీకరణ అంటారు. ఫార్మర్స్ వర్క్ టుగెదర్ అండ్ ప్రొడ్యూస్ వాజ్ డివైడెడ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫార్మ్స్. చూడండి, ఇక్కడ అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. ఆ వచ్చిన ప్రొడక్షన్, ఆ పంట నుంచి వచ్చిన ఉత్పత్తి ఏదైతే ఉందో, నీకు 20 ఎకరాలు ఉన్నా నీకు వచ్చేది 4 బస్తాలే, నీకు ఒక 1/2 ఎకరం ఉన్నా కూడా నీకు వచ్చేది 4 బస్తాలే. ఆ విధంగా వాళ్ళకి డివైడ్ చేసేసారనమాట, అందరికీ కూడా సమానంగా. చూడండి ఎంత బాగుందో అందరూ కలిసి వర్క్ చేయటం అనేది. ఇక్కడ కల్టివైజేషన్, భూముల ఏకీకరణ. ఆ విధంగా పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి చిన్న చిన్న కమతాలన్నింటినీ కూడా కట్టలు తీసేసి ఒకటే భూమిగా మనకి కలెక్టివైజేషన్ చేస్తున్నారనమాట, అంటే వ్యవసాయాన్ని చేసేస్తున్నారు. చూడండి, ఇక్కడ అందరూ కలిసి పనిచేస్తున్నారు. అయితే ఏమైంది, చిన్న చిన్న భూములుగా ఉన్నప్పుడు ఏదో ఎడ్లతోనో చిన్న చిన్న నాగలతోనో వర్క్ జరిగిపోయేది. కానీ భూములన్నీ కూడా అంటే ఎక్కువ ప్లేస్ అయిపోయింది కదా. దాంతో ఏం చేశారంటే, ద ఐడియా వాజ్ టు షిఫ్ట్ ఫ్రమ్ స్మాల్ హోల్డింగ్ ఫార్మింగ్ టు లార్జ్ స్కేల్ ఫార్మింగ్ సో దట్ న్యూ టెక్నిక్స్ అండ్ మిషన్స్ కుడ్ బీ యూజ్డ్. చూడండి, ఎప్పుడైతే ఈ చిన్న చిన్న భూములన్నింటినీ పెద్ద భూములుగా చేయాలనుకున్నారో, చిన్న కమతాలు వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఆధునిక పద్ధతులు, యంత్రాలను వ్యవసాయానికి ఉపయోగించుకునేలా చేసుకోవటంలో దీని ప్రధాన ఉద్దేశం. అంటే అప్పుడు చక్కగా న్యూ టెక్నిక్స్ అన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చిన్నప్పుడు మాది వ్యవసాయ ఫ్యామిలీయే. చిన్న పొలం ఉందనుకోండి, ఒక ట్రాక్టర్ని, ఏమండి కొంచెం మా పొలం దున్నాలి వస్తారా అంటే, అబ్బా మీది చిన్న పొలమే కదండి, ఈ పొలంలో ఈ ట్రాక్టర్ తిరిగి చేయటం అంటే మాకు కష్టం, ఆయిల్ ఎక్కువైపోద్ది, కష్టమైపోతుంది. సో మాకు 10 ఎకరాలు ఉన్న కిరాయి ఒకటి దొరికింది, సో మేము వాళ్ళ దున్నుకుంటాం అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో తప్పని పరిస్థితిలో చిన్న చిన్న భూములు ఉన్నవాళ్ళు, చిన్న చిన్న కమతాలు ఉన్నవాళ్ళు నాగలతో పొలం దున్నించుకుంటారు. అది కొంచెం ఆధునిక టెక్నాలజీని యూజ్ చేయటం కాదు కదా. సో అందుకనే ఈ యుఎస్ఎస్ఆర్ ఏం చేసిందంటే భూములు మొత్తాన్ని ఫ్లాట్గా చేసి పడేసి ఆధునిక టెక్నిక్స్ అన్నిటిని యూజ్ చేస్తూ ఇక్కడ పంటలను పండించారనమాట. Thousands of pigeons, especially the large farmers, resisted this
అయితే మరి పెద్ద పెద్ద భూస్వాములు అంటే చాలా ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? రెసిస్టెడ్ దీన్ని వ్యతిరేకించారు. అదేంటి, మా భూములన్నీ కూడా ఇచ్చేసి మేము అందరితో సమానంగా ఎలా ఉంటాము, మా వల్ల కాదండి అని చెప్పేసి వ్యతిరేకించారనమాట. దే ఫేస్డ్ ఇంప్రిజన్మెంట్, డిపోర్టేషన్ అండ్ ఈవెన్ డెత్. వాళ్ళు ఏం ఫేస్ చేశారు? ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో పడేసేయటం, లేదంటే విదేశాలకు పంపించేసేయటం, లేదంటే వాళ్ళకి మరణశిక్ష విధించారు. ఎన్నాళ్ళు భూస్వాములు మీరే భూములంతా అట్టి పెట్టుకుని రైతులు నానా కష్టాలు పెట్టారు. ఇక కుదరదు, ఇక్కడ నుంచి వేరే మొత్తం కూడా ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది. మీ ఇష్టమై ఇస్తారా భూములు ఇవ్వండి, లేదు అన్న వాళ్ళందరినీ జైలుకి పంపించేస్తాం, లేదా విదేశాలకు పంపించేస్తాం, లేదా మీకు మరణశిక్ష విధించేస్తామని చెప్పి యుఎస్ఎస్ఆర్ ప్రకటించేస్తుంది అనమాట. రిజల్ట్స్ ఆఫ్ కలెక్టివైజేషన్. ఈ విధంగా భూమిని ఏకీకరణ చేసినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? స్టార్టింగ్లో ఫలితాలు కొంచెం బాగోవు. ఏం జరిగిందో చూద్దాం. సివియర్ ఫెమైన్ ఇన్ 1929-30 లీడింగ్ టు ద డెత్ ఆఫ్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అప్పటికి స్టార్టింగ్లో చేసేటప్పటికి చాలామంది చనిపోయారంట, కరువు అనేది వచ్చిందంట. కాకపోతే కొంచెం తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ యాన్ ఇనీషియల్ పీరియడ్ తర్వాత కొంచెం మార్పు అనేది వచ్చి ఆఫ్ డెక్లైన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ సూన్ రోజ్ అండ్ హెల్ప్ యుఎస్ఎస్ఆర్ టు ఆల్సో బిల్డ్ ఇట్స్ ఇండస్ట్రీస్ ఆన్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ ల్యాండ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ప్రెసిడెంట్ ల్యాండ్ అని ఉంటుంది. ఇక్కడ ల్యాండ్, ఇక్కడ మనకి ఒక వర్డ్ మిస్ అయిందమ్మా. సో ఏంటంటే ఏం లేదు, ఆఫ్టర్ అన్ ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ డెక్లైన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ సూన్ రోజ్. ఫస్ట్లో కొంచెం తగ్గినప్పటికీ కూడా, మొదట్లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గినప్పటికీ కూడా ఏమైందంటే ఆ తర్వాత బాగా వ్యవసాయంలో మునిపెందడు లేనంత విధంగా ఉత్పత్తి పెరిగిందనమాట. అది దేనికి ఉపయోగపడింది? పారిశ్రామికీకరణని చేసుకోవటానికి ఉపయోగపడింది. యుఎస్ఆర్ బిల్డ్స్ ఇట్ ఇండస్ట్రీస్ అన్ అన్ప్రెసిడెంట్ స్కేల్. ఇక్కడ పోయిన వర్డ్ ఏంటంటే స్కేల్ అనే వర్డ్. సో ఏమైంది అంటే అక్కడ చక్కగా పరిశ్రమలు అనేవి బాగా స్థాపించుకోవడానికి ఇది అవకాశం వచ్చింది. చూద్దాం ఇక్కడ మనం 1929-30లో తీవ్ర కరువు మొదలై అనేక మంది చనిపోయారు. మొదట్లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గిన తర్వాత పెరిగి ఇది పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికీకరణకు యుఎస్ఎస్ఆర్ సాధించడానికి ఉపయోగపడింది. చూడండి, 6 మిలియన్ ప్రేష్ ఇన్ సోవియట్ ఫెమినైన్, అంటే చాలామంది చనిపోయారు అని చెప్పేసి చాలా చోట్ల జనాలు కుప్పలుగా ఉన్నారు. ఆకలి చావులు అనమాట. ఫస్ట్లో ఆకలి చావులు ఉండేవి, తర్వాత మొత్తం కూడా డెవలప్ అయింది. ఇండస్ట్రియలైజేషన్ ఇన్ యుఎస్ఎస్ఆర్. మనం కలెక్టివైజేషన్ చూసాము. కలెక్టివైజేషన్ అంటే ఏకీకరణ అని చెప్పుకున్నాం కదా, భూముల ఏకీకరణ అయిపోయింది. మరి 2 విషయాలు అన్నాడు కదా స్టాలిన్, ఒకటి ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ యుఎస్ఎస్ఆర్. ఇండస్ట్రీలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఆయన వేగవంతమైన ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అన్నాడు కదా, అంటే వేగవంతంగా పారిశ్రామికీకరణ చేయాలనుకున్నాడు కదా, అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆల్ ఇండస్ట్రీస్ వర్ ఓన్డ్ బై ద స్టేట్. మొత్తం అన్నీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండస్ట్రీస్ వర్ ఓన్డ్ బై ద స్టేట్, మొత్తం వాళ్ళ ఆనిధనంలోకి వచ్చినాయి. నో ఫ్రీ మార్కెట్. ఇక్కడ పర్టికులర్గా ఏమనుకుంటాం మనము, ఎటువంటి మార్కెట్లకి స్వేచ్ఛ అనుమతి లేదనమాట. సోల్డ్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ టు ద కన్జ్యూమర్స్ డైరెక్ట్లీ. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోండి, ఆల్ ఇండస్ట్రీస్ వర్ ఓన్డ్ బై ద స్టేట్ అంటే మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. నో ఫ్రీ మార్కెట్స్, స్వేచ్ఛా మార్కెట్లు అంటూ లేవు. అంటే కొంతమంది ఏం చేస్తారు, సపరేట్గా వాళ్ళు మార్కెట్లు పెట్టుకొని ప్రైవేటు వ్యాపారులు వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఉంటారు కదా, అలాంటిది ఏం లేదు. గవర్నమెంట్ ఒకటే మాట చెప్తుంది, ఒకటే రేటు పెట్టింది, ఆ రేటే అందరికీ కూడా కొనుక్కోవడానికి అవకాశం. అదేవిధంగా మధ్యలో మీడియేటర్స్ ఎవరూ లేరు. డైరెక్ట్గా కన్జ్యూమర్స్ మనం వాడాలనుకున్న వస్తువు డైరెక్ట్గా మనమే కొనుక్కోవచ్చు. మధ్యలో మీడియేటర్స్ 4 రకాల స్టెప్పులు అనేవి ఏమి ఇక్కడ లేవన్నమాట. చూడండి, యుఎస్ఎస్ఆర్లో పారిశ్రామికీకరణ ఎలా ఉందంటే పరిశ్రమలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. స్వేచ్ఛా మార్కెట్కి ఇక్కడ అనుమతి లేదు. పారిశ్రామిక ఉత్పత్తి నేరుగా వినియోగదారునికే అమ్మబడుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం డైరెక్ట్గా ఉండేది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకటే మాట మీద ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతారు. దిస్ ఇస్ ద ఇండస్ట్రియలైజేషన్. ర్యాపిడ్
కన్స్ట్రక్షన్ లెడ్ టు పూర్ వర్కింగ్ కండిషన్స్. వేగవంతంగా నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. సో పూర్ వర్కింగ్ కండిషన్స్, కానీ వీళ్ళు వేగవంతంగా నిర్మాణం చేపట్టేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ కండిషన్స్ ఉండాలి కదా. సో బట్ అక్కడ కండిషన్స్ అనే పరిస్థితులు అనేవి అనుకూలించలేదు. ఇన్ ద సిటీ ఆఫ్ మ్యాగ్నిటోగోర్స్క్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ వాజ్ అచీవ్డ్ ఇన్ 3 years. మొత్తానికి ఈ మ్యాగ్నిటోగోర్స్క్ అనే పట్టణంలో 3 సంవత్సరాల్లోనే ఒక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించేశారంట. అంటే చూడండి ఎంత ఫాస్ట్గా వీళ్ళు ఇది ఇండస్ట్రియలైజేషన్ చేస్తున్నారో చూడండి. మ్యాగ్నిటోగోర్స్క్ ఇక్కడ ఉక్కు కర్మాగారం ఇది. వాట్ డిడ్ యూఎస్ఎస్ఆర్ అచీవ్డ్, ఏం సాధించింది? ఈ విధంగా మనకి భూముల ఏకీకరణే కానీ కలెక్టివైజేషనే కానీ ఇండస్ట్రియలైజేషనే కానీ చేసింది కదా యూఎస్ఎస్ఆర్ అనే ఒక సమైక్య అనుకున్నాం కదా. మరి ఏం సాధించింది? ఎక్స్టెండెడ్ స్కూలింగ్ సిస్టమ్, విస్తరించిన విద్యా విధానాన్ని మొత్తం అందరికీ కూడా వ్యాపింపచేసింది. అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ పీజెంట్స్ టు ఎంటైర్ యూనివర్సిటీస్. మొత్తం కార్మికులకు, రైతాంగానికి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించే ఏర్పాట్లు అనేవి చేసింది. చూడండి అంటే ఇవన్నీ కూడా అవి చేసిన డెవలప్మెంట్స్ అన్నమాట. అదేవిధంగా క్రిచెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్. ఇక్కడ వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పిల్లల కోసం ఫ్యాక్టరీలలోనే శిశుక సంరక్షణ కేంద్రాలు, క్రిచీస్ అంటాం కదా, క్రిచీకి పంపించాం మా పిల్లవాడిని అంటాం కదా. సో అలాంటి క్రిచీస్ని ఏర్పాటు చేసిందనమాట. చీప్ పబ్లిక్ హెల్త్ కేర్ వాజ్ ప్రొవైడెడ్. తక్కువ ఖర్చుతోనే కార్మికులకే కానీ ప్రజలందరికీ కానీ ఆరోగ్య సదుపాయాల్ని కల్పించటం. మోడల్ లివింగ్ క్వార్టర్స్ వర్ సెటప్. మోడల్ లివింగ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడు మనకి వైఎస్ఆర్ గృహ నిర్మాణాలు అంటున్నారు కదా, ఏంటంటే హౌసులన్నీ నిర్మించి పేద ప్రజలకు ఇస్తున్నారు కదా. అదేవిధంగా కార్మికులకి క్వార్టర్స్లు అనమాట, క్వార్టర్స్ ఉంటాయి కదా కార్మికులకి, అవన్నీ కూడా చక్కగా మంచిగా నిర్మించి ఇచ్చారనమాట కార్మికులకు, ఆదర్శ గృహ వసతులు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ సిటిజన్స్ అండ్ వాజ్ ఏబుల్ టు ఇంప్రూవ్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సబ్స్టెన్షియల్లీ అంటే వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి, వాళ్ళకి జీవన ప్రమాణాలన్నీ మెరుగైనవన్నీ కూడా కల్పించారు. యూనివర్సలైజేషన్ ఆఫ్ లిటరసీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. యూనివర్సిటీ అందరికీ కూడా ఈ విశ్వం అంటే మన ఇక్కడ రష్యాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరూ అక్షరాస్యతగా ఉండాలి, ప్రాథమిక విద్య అందరికీ కల్పించాలి, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండకూడదని చెప్పింది. ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్. తీవ్ర మాంద్యాన్ని కూడా ఎదుర్కొంది. ఆ ఎదుర్కోవడం ఎట్లా ఎదుర్కొందో చూద్దాం మనం. హౌ యుఎస్ఎస్ఆర్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ గ్రేట్ డిప్రెషన్. ఎలా ఎదుర్కొంది అనుకుంటున్నారు యుఎస్ఎస్ఆర్, రష్యా? ఇట్ వాజ్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్తో టైఅప్ అయి లేదు. అలా కనుక టైఅప్ అయి ఉండుంటే, ఇంటిగ్రేట్ కలిసి ఉన్నట్టయితే ఆ మార్కెట్ యొక్క ఎఫెక్ట్ దీని మీద పడేది. సో అలా ఎఫెక్ట్ పడకుండా ఇది దాంతో టైఅప్ అవ్వలేదు. ఇట్ హ్యాడ్ ప్లానెడ్ ఎకానమీ ఇన్ విచ్ ద స్టేట్ డిసైడెడ్ వాట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ హౌ మచ్. వీళ్ళు ఏంటంటే మార్కెట్లన్నీ కూడా చక్కగా వాళ్ళకి ఆధీనంలోనే ఉండి ఒక ప్రణాళికబద్ధమైన ఆర్థిక విధానంతో వీళ్ళు వాళ్ళు పని చేసుకున్నారు. దిస్ ఎనేబుల్ దెమ్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఎంత సప్లై చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి అనేవి మొత్తం కూడా వాళ్ళ గవర్నమెంట్ ఆధీనంలో ఉండటంతో ఈ డిమాండు సప్లై మీద గిరాకీ మీద సమతుల్యాన్ని అవి సాధించగలిగినాయి. చూడండి అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ఎస్ఆర్ అనుసంధానమై లేకపోవటం వల్ల, అంటే మన ఇంటర్నేషనల్ మార్కెట్తో టైఅప్ అయి లేకపోవటం వల్ల ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం వీళ్ళు ఒక ప్లాన్గా, మీరైనా చూడండి ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే పని ఖచ్చితంగా అయిపోతుందన్నమాట. అలా కాకుండా మనం ఎప్పుడో ఏదో చేద్దాం అనుకుంటే మన వర్క్ పెండింగ్ పడిపోతుంది. అలా వర్క్ పెండింగ్ పడే కొద్దీ బర్డెన్ మనకి పెరిగిపోయి మనకి స్ట్రెస్ ఫీల్ అవుతాం. సో దాంతో మనం అనుకున్న పని అవ్వదు, మనం ఇంకా మిగిలిన పని కూడా చేయలేము. సో అందుకే ఒక ప్రణాళికబద్ధం అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అది ఆర్థిక విధానమైనా సరే, ఏ విధానమైనా సరే. ఏమి ఉత్పత్తి చేయాలో, ఎంత ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయించేది. దీనివల్ల డిమాండు గిరాకీ మధ్య సమతుల్యాన్ని అది సాధించగలిగింది. సో మొత్తం అంతా కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ విధానాన్ని అది ఆర్థిక మాంద్యం నుంచి ఎస్కేప్ అవ్వగలిగింది రష్యా.
All this was built through an enormous centralization of political power in the hands of the Communist Party and its leaders. సో ఇన్ని ఆ కార్యక్రమాలు చేయటం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ దాని నాయకుల చేతుల్లో అధికారం మొత్తం కూడా కేంద్రీకృతం కావడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు కాబట్టి సాధించుకోగలిగారు. ఏదైనా చేస్తేనే అవుతుంది మనకి. సో వీళ్ళు కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి అయితే ప్రజెంట్ వచ్చేసింది రష్యా, యుఎస్ఎస్ఆర్ అనేది. ఎవరి కంట్రోల్లోకి? కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్లోకి. పాలసీస్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ, మరి వాళ్ళ పాలసీస్ ఎట్లా ఉన్నాయి? డినైల్ ఆఫ్ ఆర్డినరీ డెమోక్రటిక్ లిబర్టీస్ టు ద సిటిజన్స్. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. డూయింగ్ అవే విత్ ద ఎనీ అపోజిషన్ త్రూ ద యూజ్ ఆఫ్ ఫోర్స్ ఇంక్లూడింగ్ లార్జ్ స్కేల్ ఎక్స్క్యూజన్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్. వీళ్ళకి వ్యతిరేకంగా ఇంకా ఎటువంటి వాళ్ళు కూడా ఉండకూడదు. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మొత్తం పూర్తి అధికారం అంతా వాళ్ళ చేతుల్లో తీసేసుకొని పౌరులకు, సాధారణ ప్రజలకు ఏమి స్వేచ్ఛ ఇవ్వలేదు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులను పెద్ద సంఖ్యలో వాళ్ళు చంపేయటం, ఇబ్బంది పెట్టేయటం చేశారు. ఎందుకంటే మొత్తం కంట్రోల్ మొత్తం కూడా మన చేతుల్లోనే ఉండాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. యుఎస్ఎస్ఆర్లో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు ఏంటంటే పౌరులకి ఎటువంటి స్వేచ్ఛ లేదు, వ్యతిరేకతను బలవంతంతో అణిచివేశారు. ప్రతిపక్ష నాయకులందరినీ కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళు చంపేశారు. ద కమ్యూనిస్ట్స్ థింక్ దట్ ఇట్ వాజ్ నెససరీ టు బిల్డ్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ విధంగానైనా మన కమ్యూనిస్ట్ పూర్తిగా ఇక్కడ స్ప్రెడ్ చేసేసేయాలి. సోషలిజం అండ్ డిఫీట్ ద క్యాపిటలిస్ట్ పవర్స్ విచ్ వర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు అండర్మైన్ ద యుఎస్ఎస్ఆర్. ఏవైతే ఉన్నాయో ఈ కమ్యూనిస్టుకి వ్యతిరేకంగా మారిన ఈ విప్లవాలు చేసే వాళ్ళు ఎవరినైనా సరే మనం పూర్తిగా అణిచివేసేసి మన కమ్యూనిస్ట్ని పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. కమ్యూనిజం కమిటెడ్ టు ద ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ నేషనల్ లిబరలైజేషన్. This inspired people all over the world. They became communists and tried for a communist revolution in their countries. దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే అంటే ఈ కమ్యూనిస్ట్ ఉంది కదా రష్యాలో, దాని ఐడియాస్ అంటే ఇప్పుడు దాకా బాగున్నాయి. స్వేచ్ఛ, ప్రజలకి స్వేచ్ఛ ఇచ్చింది, అంతా బాగుంది. ప్రజల్లో ఇది ఒక అనుభవాన్ని మిగిలిన ప్రపంచం మొత్తం కూడా, మిగిలిన ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో కూడా స్ఫూర్తిని నింపింది. ఎందుకు ఇలా చేశారంటే ఈ సోషలిజం నిర్మాణం చేయాలి కాబట్టి అని వాళ్ళ ఆలోచన విధానంతో యుఎస్ఎస్ఆర్ని పడతోయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న పెట్టుబడిదారి శక్తులు అన్నింటినీ కూడా ఓడించాలని చెప్పి కమ్యూనిజం, జాతీయ స్వేచ్ఛ వంటి ఆదర్శాల పట్ల నిబద్ధత గల ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో యుఎస్ఎస్ఆర్ అనుభవం అనేది స్ఫూర్తిని నింపిందనమాట. ఇక్కడ ఎటువంటి పెట్టుబడిదారి విధానం ఉండకూడదు, స్వేచ్ఛతో ఉండాలి ప్రజలు అని చెప్పేసి ఈ విధానం అనేది మిగిలిన ప్రపంచం అంతటా కూడా ఆదర్శంగా నిలిచింది. మనం చెప్పుకున్నాం కదా, మన భారతదేశం కూడా కమ్యూనిజం అనేది ఈ సోషలిస్ట్ విధానం అనేది రష్యా నుంచి ఆదర్శం తీసుకుంది అని. సో అది కూడా ఉంది ఇక్కడ చూద్దాం. ద ఇండియన్స్ హూ వర్ ఇన్స్పైర్డ్ బై ద ఐడియల్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. ఎవరైతే యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజం నుండి ప్రేరణ పొందిన భారతీయులు ఉన్నారో చూడండి వాళ్ళు. ఎంఎన్ రాయ్, ఠాగూర్, నెహ్రూ, ఇక్కడ వీళ్ళందరూ కూడా కమ్యూనిజం యొక్క భావాల పట్ల ఆకర్షితులై వీళ్ళందరూ కూడా మన భారతదేశంలో కూడా కమ్యూనిజాన్ని స్థాపించారు. చూడండి, ఎంఎన్ రాయ్, నెహ్రూ, ఠాగూర్. దే వర్ ఇన్స్పైర్డ్ బై కమ్యూనిజం బట్ దే డిడ్ నాట్ అగ్రీ విత్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కమ్యూనిజం. వాళ్ళు కమ్యూనిజానికి ఇన్స్పైర్ అయ్యారు, బాగుంది కమ్యూనిజం, కానీ కొన్ని కమ్యూనిజంలో పద్ధతులు కొన్ని వీళ్ళకి నచ్చలేదు. ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ సపరేషన్ ఆఫ్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్. మనము శాంతి, స్వేచ్ఛ కోసం ప్రయత్నం చేద్దాం, సమానత్వం కోసం ప్రయత్నం చేద్దాం, ఓకే. అపోజిషన్ వాళ్ళని నొక్కేయాలి, అణిచివేయాలి అనే విధానం మాత్రం వీళ్ళకి తీసుకోలేదన్నమాట. అయితే వీరు ప్రతిపక్ష రాజకీయ నాయకులను అణిచివేయడం వంటి విధానాలతో మాత్రం ఏకీభవించలేదు. మెనీ అదర్స్ వర్ ఆల్సో హారిఫైడ్ బై వయోలెంట్ ఎలిమినేషన్ ఆఫ్ అపోజిషన్. ఇక్కడ మరి ఏంటంటే చాలామంది ఈ అపోజిషన్ వాళ్ళని వ్యతిరేకించడాన్ని చాలామంది వ్యతిరేకించారనమాట. డినైల్ ఆఫ్ మల్టీ పార్టీ డెమోక్రసీ, డినైల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ద యుఎస్ఎస్ఆర్. మరి ఇక్కడ స్వేచ్ఛని కానీ లేకపోతే అంటే బహుళ పార్టీ విధానం అనేది లేకుండా చేయాలనుకోవటం. అంటే యుఎస్ఎస్ఆర్లో మనం ఇక్కడ చూడండి, యుఎస్ఎస్ఆర్ అనుసరించిన ఈ కింది విధానాలతో అనేక మంది భయభ్రాంతులు అయిపోయారు. అంటే ప్రతిపక్షం ఉంటుంది కదా, అలాంటి హింసాత్మక చర్యలు చేపట్టడం ఎవరికి నచ్చలేదు. అక్కడ బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకపోవడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదు, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. సో దీని మీద ఆయన ఒక మాట చెప్పారు. ఎవరైనా జార్జ్ ఆర్వెల్ wrote his ఫేమస్, ఇతను ఏం చేశాడంటే ఒక ఫేమస్ నావెల్ రాశారనమాట, సెటైర్. అదేంటంటే వ్యంగ్య నావెల్ అనమాట. సో యానిమల్ ఫామ్ అనే ఒక వ్యంగ్య నావెల్, అంటే వ్యంగ్య రచనల మీద
నవల మీద ఆయన ఏం చెప్పంటే టు హైలైట్ హౌ ద ఐడియాస్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ వార్ కంప్రైజ్డ్ ఇన్ యుఎస్ఎస్ఆర్. ఈ ఏదైతే ఉందో రష్యాలో జరిగిన ఈ విప్లవం అనేది ఏ విధంగా జరిగింది అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా లాస్ట్కి వచ్చేటప్పటికి. సో అది కరెక్ట్ కాదు అని చెప్పి యానిమల్ ఫామ్ అనే ఒక నావెల్ని, సెటైర్ నావెల్ని ఎవరు రాశారు? జార్జ్ ఆర్వెల్ రాశారనమాట. దాంట్లో ఈయన వివరంగా చెప్పాడు రష్యన్ యొక్క రెవల్యూషన్ ఎలా ఉంది అనేది. అదే విషయం మనం తెలుగులో చూద్దాం స్టూడెంట్స్. జార్జ్ ఆర్వెల్ అనే రచయిత యానిమల్ ఫామ్ అనే తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరు కార్చారో అనేది వివరించాడు. ఆయన చక్కగా క్లియర్గా మన కళ్ళ కట్టినట్టు చెప్పాడనమాట. హీ ఈజ్ జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫామ్ అనే నావెల్ యొక్క రైటర్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇక్కడికి మనకి రష్యా గురించి మాత్రమే అయింది. చూడండి ఎంత పెద్ద లెసన్లో చూసారా. 10th క్లాస్ అంటేనే 9th క్లాస్ కూడా పెద్ద లెసన్సే, 10th ఇంకా పెద్ద పెద్ద లెసన్స్. చూడండి ఎంత టైం పట్టిందో. సరే, అయినప్పటికీ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తీవ్ర ఆర్థిక మాంద్యం గురించి, జర్మనీ నాజిజం ప్రభావం గురించి మనం తెలుసుకుందాం. సో మీరందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే చక్కగా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. మిమ్మల్ని ప్రశ్న ఏ రకంగా అడిగినా ఆ పాయింట్స్లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, బాయ్. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ ఛానల్ అది? కృష్ణవేణి యోగా అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ లింక్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే, లెసన్స్ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేసి మీ ఫీలింగ్స్ని మీ కామెంట్స్ రూపంలో నాకు పంపించండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.